ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛన్ ఇచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19 లక్షల రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈ రోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్లు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.